మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జీఎం మార్కెటింగ్ అధికారి ఆర్డీఓ డిఎంసీఎస్ డిఏసీఓ తహసీల్దార్ ఎంపీడీఓ కలిసి కలెక్టర్ పరిశీలించారు. టోకెన్ విధానం అమల్లో ఉందా అనే అంశాన్ని పర్యవేక్షిస్తూ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. కేంద్రాల్లో గోను సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 533 కేంద్రాల్లో 519 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కోసం పనిచేస్తున్నాయన్నారు. టోకెన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ధాన్యం తేమ శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. అలాగే రైతుల ధాన్యాన్ని సమయానికి తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితులు రాకుండా కాంటాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి అక్కన్నపేట విలేజ్ రామాయపేట మండల్లో రైస్ మిల్ ప్లస్ పీపీసీ సెంటర్ ఐకేపీ పీపీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు హెడ్ ఆఫీస్ నుంచి జీఎం మార్కెటింగ్ అభిషేక్ గారు ఉన్నారు, డిఎంసీఎస్ డిసిఎస్ ఆర్డీఓ గారు ప్లస్ తహసీల్దార్ అందరూ ఉంటున్నారు ఇక్కడ. సో ఇక్కడే మన జిల్లాలో నడుస్తున్న యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో మా జిల్లాలో ఇప్పటివరకు టోటల్ ప్యాడీ 1,32,992 దాదాపు 1,30,300 ప్యాడీ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 50,000 ప్యాడీ దాకా మనకి సెంటర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మన జిల్లాలో 5,533 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 519 సెంటర్స్ నడుస్తున్నాయి. ఇంకా సెంటర్స్లో ప్యాడీ రావాల్సిన ఉంది. సో ఈ నడిచిన సెంటర్స్లో కొన్ని సెంటర్స్లో మనకి ఎక్కువ ప్యాడీ వచ్చింది, కొన్ని సెంటర్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని సెంటర్స్లో మనకి లారీ లేక ఇష్యూ అవుతున్నాయి. సో దానికి కూడా మన తహసీల్దార్ మిల్ లెవెల్లో మిల్లర్స్ సహకారంతో లారీ అన్లోడ్ చేసి పంపిస్తున్నారు. ఇంకాతో పాటు మన రైతులకు కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ లారీ లేక అక్కడ నుంచి డీసీఎం అరేంజ్ చేసి కానీ ట్రాక్టర్ అరేంజ్ చేసి కానీ పీబీసీలో తూకం చేసి చేసి ఏదైనా ప్యాడీ రెడీ ఉంటే వాళ్ళే మిల్స్కి పంపిస్తే కూడా మనం అన్లోడ్ చేసి మిల్ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు మా జిల్లాలో ఇది స్మూత్గా నడుస్తుంది. ఇంకా ఫర్దర్ కూడా రైతుల సహకారంతో మిల్లర్ సహకారంతో మనం మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేస్తాం.